22వ కీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని పాట పాడుతున్నాడు. యెహోవా మందిరములకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుని. దావీదు గారి యొక్క ఆశ ఏంటంటే ఒక మందిరం కట్టాలి. ఆ మందిరంలో ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రాల వారు కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆశ, ఆయన తపన, ఆయన దాహం, ఆయన ఆకలి. బాల్యం నుంచి దేవుని యొక్క భయభక్తులుగా ఎదిగినటువంటి తన కుటుంబంలో 7 అన్నగారు లేనటువంటి యోగ్యత దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఈ దావీదు ఈ కీర్తన పాడుతూ అక్కడ సంఘము కొరకు చెప్తున్నాడు. యెరూషలేమా, మా పాదములని గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి ఎక్కడికట దేవుని మందిరములో దేవుని పిల్లలు ఎక్కి వెళ్ళాలి. ఎందుకు తెలుసంటే కృతజ్ఞత చెల్లించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి. ప్రభువా, ఇన్ని దినాలు మమ్మల్ని కాపాడు, 6 దినాలు కాపాడి 7వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టాలి. కృతజ్ఞత. ఇలాగ నువ్వు దినదినము దేవుడు చేసిన మేలులన్నిటినీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మందిరంలోకి వచ్చి కృతజ్ఞత చెల్లించడానికి దేవుని యొక్క మందిరము. అలాగే రెండవది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి వరకు సిద్ధపడటానికి దేవుని మందిరము. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి వరకు ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడడానికి దేవుని బిడ్డ ఒక మందిరము మీకు అవసరం. ఈ మందిరములో అపోస్తలుల బోధయంలో, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయడంలో ఆది సంఘం ప్రతిరోజు మందిరంలోకి ఆరాధించేవారు.